అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భావి భారత పౌరులకి అందరికీ. చదువుకునే రోజుల్లోనే విజ్ఞానంతో పాటు దేశంలో జరిగేటువంటి రాజకీయ అనిస్థితులు, ప్రజా సమస్యలు, ముఖ్యంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వాలు చేసే వైఫల్యాల మీద నిరంతరం కూడా విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు విద్యార్థులకు తెలియజేస్తూ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతూ ఒక వారధిగా నిలబడటంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖంగా ఉన్న పరిస్థితులు ఉండేవి. నేను కూడా 87 కావలి జేబీ కాలేజీలో ఎంకామ్ బీకామ్ పూర్తి చేయడం కూడా జరిగింది. నేను కూడా విద్యార్థి సంఘాలలో బాగా చురుకుగానే పనిచేయడం కూడా జరిగింది. నేను కూడా ఈ ఏబీవీ గురించే ఈరోజు ఈ స్థాయి దాకా ఎదగడంలో ఆనాడు ఏబీవీలో మీరు కష్టపడ్డ ఫలితం, పోరాటం చేసే విధానం, వక్తలుగా మారే పద్ధతి, మాట్లాడే విధానం, క్రమశిక్షణ, మాట మీద నిలబడడం, ఇవన్నీ కూడా ఏబీవీలో నేను నేర్చుకున్నాను. కాబట్టి ఇదే విద్యార్థులు మీ అందరూ కూడా అందరికీ అన్ని సాధ్యం కాదు. ఇది ఒక ప్రవృత్తిగానే పెట్టుకోవాలి తప్ప ఇదే వృత్తిగా, ఇదే ఫుల్ టైంగా పెట్టుకుంటే మీ జీవితాలకి ఇప్పుడు కూడా సంస్కరణలు మన జీవితంలో 25% భాగం ఉండాలి తప్ప 100% మన జీవితమే దానికి అంకితం చేసేటువంటి విధానం వచ్చిన రోజున మనం మన సమస్యలు పరిష్కరించుకోలేక, సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోలేక మధ్య వయసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది. కాబట్టి విద్యార్థి దశలో ఉన్నటువంటి మీరందరూ కూడా విద్యార్థి సమస్యల మీద ఎప్పటికప్పుడు అకాడమిక్ సైడ్ కావచ్చు, లేదా జాబ్ ఓరియంటెడ్ కావచ్చు, ప్రజా సమస్యల మీద కావచ్చు, తప్పకుండా మీరు ముందుకు రావాలి. పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి పాఠాలను నేర్చుకోవడం కాదు, నిజ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను నిజంగా మీరు అధ్యయనం చేయగలిగితే మీరు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి చాలా అవకాశం ఉంటుంది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు గురువులు బోధిస్తే నిజ జీవితాన్ని గురువు అంటూ ఉండడం, మీరే గురువులుగా మారుతారు, మీరే నేర్చుకోవడం జరుగుతుంది. సమాజంలో రుగ్మతలను తొలగించడానికి తప్పకుండా మీరు ప్రయత్నం చేయగలుగుతారు. కాబట్టి ఏబీవీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఒక క్రమశిక్షణకి మారు పెరుగుతున్నటువంటి ఆర్గనైజేషన్ గా ఉండింది. కాబట్టి మేమందరం కూడా కావలి ఏబీవీలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది. కావలి జవహర్లాల్లో ఏబీవీకి ఒక పునాది వేసినటువంటి వ్యక్తుల్లో మేము కూడా ఉండగలిగాం. కాబట్టి ఈ రోజు కూడా కావలిలో ఏబీవీకి ఆ మూలాలు గట్టిగా ఉండబట్టే ఇప్పుడు కూడా కావలిలో విద్యార్థి సంఘం పరంగా కావలి జవహర్లాల్ కావచ్చు, ఇతర సంస్థల్లో తప్పకుండా ఏబీవీ నిరంతరం కూడా పనిచేస్తుందంటే పూర్వ విద్యార్థులు చిట్టుబాబు కానీ, భరత్ కానీ, రత్నం కానీ, బ్రహ్మానంద కానీ, కిషోర్ కానీ చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది కోట్ల శ్రీనివాసులు కానీ అందరూ కూడా ఈ కావలి ఏబీవీకి బాగా కృషి చేసిన వాళ్ళు అందరూ కూడా దాన్నే వేగంగా పెట్టుకుని 24 శ్రమం కాకుండా జీవితంలో మిమ్మల్ని నమ్ముకుని పెంచి పెద్ద చేసినటువంటి మీ తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అకాడమిక్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా చూసుకుంటూ మీ జీవితానికి ఒక దారి కావాలి. కాబట్టి రాజకీయంగా కావచ్చు, అది ఉద్యోగపరంగా కావచ్చు, ఈ వయసులోనే మనం మంచి భావాలు నేర్చుకోగలిగితే, క్రమశిక్షణ నేర్చుకోగలిగితే, మాట్లాడే విధానం నేర్చుకోగలిగితే, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోగలిగితే, మోటివేట్ చేయగలిగితే దేనైనా సాధించవచ్చు అనేది విద్యార్థి దశలో అలవర్చుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. దాన్ని మీరు ఏబీవీని చూస్ చేసుకోవడం, ఏబీవీలో ఒక అంకిత భావం, దేశం మీద భక్తి, హిందూయిజం మీద ఒక గౌరవం, ఎప్పుడు చదువుకున్న పట్టు పెట్టుకోవడం, సాంప్రదాయాలు గౌరవించడం, అంటే ఒక తెలియకుండా విద్యార్థుల్లో ఒక క్రమశిక్షణ నేర్పేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ అది ఏబీవీ. ఆ ఏబీవీలో మీరు అందరూ కూడా సభ్యులైన మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తాం. తప్పకుండా మీరు ఎదిగడానికి నాణ్యత పొందుతున్నటువంటి ఏబీవీ జీవితాలను గుర్తుపెడుతూ మీరు ఎదుగుతూ సంస్థను ఎదగనిస్తూ మీ తల్లిదండ్రుల యొక్క
భావాలను పురికిపుచ్చుకుని మీరు ఉన్నతమైన స్థాయికి తల్లిదండ్రులు కూడా ఆనందించే విధంగా మీరందరూ కూడా ఎదగాలని, పెంచిన సంస్థని, నడిచిన ఊరిని, చదువుకున్న కాలేజీని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోకుండా ఎప్పుడు కూడా ఈ 5 ఆబ్జెక్టివ్స్తో మీరు ముందుకు పోవాలని ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొంచెం నాకు సిగ్గుగా ఉన్నందువల్ల లేట్గా వచ్చాను, నాకు పర్మిషన్ ఇస్తే దయచేసి నేను వెళ్తానని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.